హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పునుగులు ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా మెత్తగా క్రిస్పీగా వచ్చాయి. వీటిని మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో మైదా పిండి వేసుకోవాలండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మైదా పిండి వేసుకోవాలి, చూసి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఉప్మా రవ్వ కూడా యాడ్ చేస్తున్నాం. తర్వాత పెరుగు వేసాను ఒక 2 గంటలు. పెరుగు వేసిన తర్వాత దీంట్లో మనం సోడా ఉప్పు కూడా వేసుకోవాలండి. దీనివల్లనే మంచిగా ఉబ్బుతూ వస్తాయి పునుగులు. ఓకే అండి, కొంచెం వాటర్ యాడ్ చేసి దీన్ని మంచిగా కలిపేసాను మొత్తం. ఒక 3 అవర్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో మనం జీలకర్ర ఉప్పు కూడా వేసాము. అగ్లిప్పు మిస్ అయిపోయిందండి. ఓకే అండి, దీంట్లో మనం కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఈ మూడింటిని వేసేసామండి. జీలకర్ర కూడా వేసాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, బాగా కలపాలండి. ఇలా మంచిగా కలిపేసిన తర్వాత ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో మనం ఈ పిండిని వేసుకోవాలండి. పునుగులు ఈ విధంగా వేసుకోవాలి, జాగ్రత్తగా వేయాలి. చూసారు కదా ఇలా. ఓకే అండి, ఇవి మంచి కలర్ వచ్చే వరకు వీటిని చక్కగా అటు ఇటు కదుపుతూ మంచిగా వేయించుకోవాలండి. వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసేయాలండి. ఓకే అండి, చూసారు కదా మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టేద్దాము. అంతే అండి, ఎంతో రుచికరమైన వేడి వేడి పునుగులు ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. వీటిని మనం పల్లీ చట్నీ కాంబినేషన్కి కానీ అల్లం చట్నీ కాంబినేషన్ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. కంపల్సరీ ఇది మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.